ఒరే నాయన ఏడేదో ఉందని ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి తెల్లారుజామున లేసి వచ్చినాం. ఏడు చూడు మంచు కాదు కదా, ఏం లేదు. జనాలు ఎంతమంది వచ్చిండారు. ఏడు చూస్తే వ్యూ పాయింట్ లేదు, మొత్తం బోడుకుని కనిపిస్తుంది కొండ అంతా. చూడండి, మంచు లేదు అసలుకి. పొద్దున 6 అయింది గంట టైం. జనాలు మటుకు చాలా మంది వచ్చినారు. ఇది చూడండి, అసలుకి ఇదేం లేదు అసలుకి. ఇన్స్టాగ్రామ్లో చూసి నిజంగా మోసపోయి వచ్చాం. తెల్లారుజాము 4కి లేచి అన్న సంఘం లాగుతా 80 కిలోమీటర్లు వచ్చినాం. ఏడు చూస్తే ఏం లేదు. అదిగో సూర్యుడేమో ఉదయించేసినాడు. జనాలు చూడు, సూర్యుడు సూర్యుడు మంచులో సూర్యుడు ఆడ కనిపిస్తుంది. ఓకే, అంతా మోసపోయినా. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? పొద్దున్నే 3 టైము. నా జీవితంలో చదువుకోవడానికి కూడా 3 గంటలకు లేలా. ట్రిప్పులు అంటే చాలు 3కి 2కి 1కి గోల్డ్ వేస్తాం. సరే, మా పెచ్చ గ్యాంగ్ వస్తుంది, చూద్దాం, చూపిస్తా. వీడియో ఓపెన్ చేస్తే రారు నా కొడుకులు, దొంగ నా కొడుకులు. మీరు ఎట్లా రెడీ అవుతున్నారు? మరి చదువుకోవడానికి ఎప్పుడన్నా లేసారు రైట్ అయినా? ఇలా కథ తెల్లారుజామున 3 అవుతుంది చూడు. సెంటి నా కొడుకు మంచిది. ట్రిప్ అంటే పెచ్చలు వణికిపోతాయి మామ. ఇంకా మేమైతే మా రూమ్ కాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. 4 అయింది మా రూమ్ కాడ స్టార్ట్ అయ్యే లోపల. మా రూమ్ కాడ నుంచి దగ్గర 80 కిలోమీటర్లు వస్తుంది అనమాట, అనంతగిరి హిల్స్. సో ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయాం కదా. సో పొద్దునైతే మంచు బేభత్సంగా ఉంది, అసలు రోడ్డు కూడా కనిపించడం లేదు. మన బైక్కి మొదలే తెల్ల లైట్ అనమాట ముందర ఉండేది. ఆ తెల్ల లైట్కి ఆ పొగ మంచుకి అస్సలకి ఎదురుగా ఏమైనా వెహికల్స్ వచ్చాయనుకో అసలు రోడ్డు కనిపించడం లేదు. రోడ్డు దిగేస్తున్నాం. ఇట్లాంటి సాహసాలు చేయకూడదు మనం. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. పొద్దున్నే మంచు కదా, చాలా డేంజర్ అసలుకి. అందుకని మా వాళ్ళని అయితే ముందు పంపిస్తున్నాం. వాళ్ళకైతే పసుపు లైట్ ఉందన్నమాట. సో ఆ పసుపు లైట్ అయితే బాగా కనిపిస్తుంది మంచులో, మన తెల్ల లైట్ కనిపించదు. ఎండాకాలం అయితేనే మనకు బాగా కనిపించేది. అందుకని ఎవరైనా పొద్దునే కానీ బయలుదేరినారు అనుకో బైక్లో చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. సరే ఎందుకంటే అసలుకి ఏం కనిపించదు. రోడ్ చూడండి, అసలుకి ఫుల్ చలి, వణికిపోతున్నాం అట్టే. మా ఓడైతే ఒరే నాయన ఇదేం కర్మ రాస్తామే, గుమ్మగా రూమ్లో పనుకుని ఏ బాధ ఉండదు, ఏడుకొచ్చి నన్ను చంపుతానని అంటున్నాడు. ఏం చేద్దాం, ట్రిప్ వెళ్ళాలంటే ఇట్లాంటి సాహసాలు చాలా చేయాలి మామ. సరేనా, ఉండేదే చిన్న జీవితం. సో హ్యాపీగా ఎంజాయ్గా ఫ్రెండ్స్తో అలా 4 ట్రిప్పులు వేస్తా హ్యాపీగా ఉండాలన్నమాట. బడ్జెట్ ఎక్కువైపోకూడదు, మళ్ళీ దెబ్బతినేస్తాం. సో మీడియం బడ్జెట్లో చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి, ఆచి తూచి. సరేనా, ఇదంతా సింగిల్ వేనేనమాట. వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ ఒకటే రోడ్లో చూడు. అసలుకి లైట్ వేస్తే కళ్ళలో ఏం కనిపించలే. సో ఇంకెట్టోటి చేసి మనం అయితే 5:30కి అయితే వచ్చేసాం అనమాట అనంతగిరి హిల్స్ దగ్గరికి. సో వ్యూ పాయింట్కి 2 దారులు ఉన్నాయన్నమాట. ఈ ఆర్చ్ ఉంది కదా, సో లోపలికి వెళ్ళిపోయినాం అనుకో అక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి ఇట్లా లెఫ్ట్ వెళ్ళినాం అనుకో ఇది ఒక వ్యూ పాయింట్ అనమాట. మనం వెళ్ళేది లెఫ్ట్ వెళ్ళిపోతున్నాం మనకు తెలియక, ఎందుకంటే అందరు ఇట్టే పోతా ఉన్నారు. నార్మల్గా అయితే ఆర్చ్ లోపల నుంచి వెళ్ళినాం అనుకో ఆడ ఇంకొక వ్యూ పాయింట్ ఉంది. నిచ్చెన ఎన్ని ఉంటాయి కదా మనకి, సో అక్కడికి వెళ్ళి అయితే చూడొచ్చు అనమాట నిచ్చెన ఎక్కి. మనం అట్ట బాలా పెద్ద తప్పు చేసేసినాం మనం, మనకు తెలీదు. ఎందుకంటే ఎవరు ఎట్టపోతే అట్టే పోతాం మనం. అందుకని ఆడ కారు వెళ్ళిపోతుంది, వాళ్ళ వెనకాల వెళ్ళిపోయినాం మనం. ఏడ చూస్తే ఏం లేదు, అంతా డొల్లే. అది చూడు మీకు కనిపిస్తుందా? ఆ ఇన్స్టాగ్రామ్లో అయితే ఆ మంచు అలా కదిలి వెళ్ళిపోతా అరకులు ఎట్టుంటుంది వనజంగి మడగడ వ్యూ పాయింట్లా అట్టుందని వచ్చిన అనంతగిరి చేయగడతా 4కి లేసి. ఏడు చూస్తే ఏం లేదు, సూర్యుడు ఏమి వచ్చేనాడు, మంచి ఏం లేదు. మొత్తం ఇంకెందుకు లేని ఎట్టో వచ్చినాం కదా అని మొత్తం అట్టా తిరిగేసి వచ్చినాం అనమాట. ఏం చేస్తామా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి చాలా దెబ్బతినేను. ఇంకేం చేయలేక ఊరికే అట్టా అందరు పోతా ఉంటే ఊరికే అట్టా తిరిగేసి అట్టా వచ్చినాం. మా ఓడి చూడు ఏం కర్మ స్వామి ఇదే, మన ఊర్లో తెల్లజాము చెరువు కట్టి కడిపోతే ఇట్టుంటుంది కదా, సూర్యుడు కనిపిస్తాడు కదరా అంట. మీకు కూడా అట్టే అనిపిస్తుంది అనంతగిరి హిల్స్ వెళ్ళినప్పుడు? కామెంట్ చేసి మోహా చూడు ఆలోచిస్తూ ఉన్నాడు. మా ఊర్లో ఇంకా బాగా కనిపిస్తుంది మంచు ఆ సూర్యకిరణాలని అంట.
ఇంకెట్టో వచ్చినాం కదా అని మొత్తం చూసేసుకొని ఏడేమేమి ఉన్నాయని ఆడేం లేదులే చూసేదానికి. ఇంకా మనం అయితే ఇక్కడి నుంచి ఒక 8 కిలోమీటర్లు అయితే వెళ్ళాం అనుకో, కాయాకింగ్ బోటింగ్ ఉంటుంది అనమాట. ఆడికి వెళ్ళిపోయి ఆ బోటింగ్ అన్నా చూద్దాం సరేనా. సో ఇంక చలో 8 కిలోమీటర్స్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా తెలీదు. సో ఇంక మనం అయితే కాయాకింగ్ బోటింగ్ కాడికి వెళ్ళిపోదాం. కొత్తపల్లిలో ఉంటుంది అనమాట ఇది, వికారాబాద్కి వెళ్ళే సైడు. ఒక 8 కిలోమీటర్లు అట్లా ఉంటుంది, కరెక్ట్గా తెలియదులే సరేనా. ఇంకా బైక్లు అయితే పార్కింగ్ చేసేసి, పార్కింగ్ అయితే ఫ్రీయే బైకులకి, మా కాడేం డబ్బులు తీసుకోవాలా ఇక్కడ కాయాకింగ్ బోటింగ్ దగ్గర. సో ఇంకైతే అలా లోపలికి వెళ్ళిపోతున్నాం మేమైతే బైకులు పార్క్ చేసేసి. మేము ఒక 6 మంది వెళ్ళినాంలే తేటకాలం. వీళ్ళు మా వాళ్ళకి ఎవరికి ఈత రాదు. ఊరి బోట్ నడిపేటప్పుడు ఏమైనా తెరబడిపోతే ఎర్జీ వెళ్ళరా అంటున్నారు. తెరబడిపోతే ఏముందా, గెలగెల కొట్టుకోవడమే. వాళ్ళు వస్తారు లేరా ఆయన కాపాడతారంటే అప్పుడు దాకా ఉంటాం మనం అంట. ఏం చెప్తాం ఇట్లాంటి వాళ్ళకి, ఫస్ట్ భయపడకూడదు. నెలలో మునిగినామంటే చేతుల పైకి తీసి గిలగిలా కొట్టుకోవడమే, నీళ్ళు తాగకూడదు సరేనా. వీళ్ళు లైఫ్ జాకెట్లు అయితే ఇస్తారు. సో మనం ఇక్కడ ప్రైజెస్ చూడండి, కోటపల్లి కాయాకింగ్ బోటింగ్. సో 2 పర్సన్లకి అయితే 300 అర్ధ గంట సేపు. 80 కేజీల కంటే ఎక్కువ ఉండేవి అనుకో మనకి పెడలింగ్ బోట్ ఇస్తారు అనమాట. అదైతే 20 నిమిషాలు 400 2 మనుషులు ఎక్కొచ్చు. ఇదైతే 300 అర్ధ గంట సేపు 2 మనుషులు దారి చూస్తున్నారు కదా బోటింగ్. సో అది 300 రూపాయల బోటు. మనమే తోలుకోవాలి, $1 వాళ్ళు. చాలా ఫన్ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మిస్ అవ్వబాకండి ఎవరైనా అనంతగిరి వెళ్ళినారనుకో, ఇది ఖచ్చితంగా చేయండి, డబ్బులు పోతే వినిగానే. సూపర్ థ్రిల్లింగ్ ఉంటుంది అనమాట, ఫన్ మామూలుగా ఉండదు. ఇంకా మాకైతే 1000 రూపాయలు, 6 మంది కదా, 80 కేజీలు ఉన్నారు మా వాళ్ళు. ఇంకెందుకని వాళ్ళిద్దరికి పెడలింగ్ తీసుకుని మేము 4 అయితే నార్మల్ బోట్ తీసేసుకున్నాము. సో ఇంక లైఫ్ జాకెట్లు ఇచ్చాను, అదిగో మాకే ఈ బోట్లు. అవి చూడు వాళ్ళిద్దరు మోసుకొని వచ్చేస్తున్నారు, థర్మాకోల్ బోట్లు అంటాయి. ఏమైనా తేడా జరిగితే మునిపోతామంట. మునిపోగానే లైఫ్ జాకెట్ వల్ల మనం తేలేస్తుందిలే, ఎంత బరువు ఇబ్బంది. ఫోటోలు అంటే మటుకు అతక్కని స్టిల్ ఇచ్చేస్తారు మా ఇలా. సో ఇంకైతే మనం బోటింగ్ ఎక్కేద్దాం. ఎడా ఫోన్ ఆడబోద్దని వీడియో అక్కడ బాగుండే సరేనా. మీరు ఎవరైనా వెళ్ళుంటే మీకు ఎలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది కామెంట్ చేసేయండి. మేమంతా సింగిల్సే మా, ఏం చేద్దామా ఏం చేయలేదు. గట్టిగా నెట్టయినా అదిగో మా వాళ్ళిద్దరు పోతాం, అదిగో వీళ్ళిద్దరు చూడండి, హీరో తెడ్డు అట్టేసిస్తున్నారు. మామూలుగా ఉండదు మనతో. ఫస్ట్ టైం కదా బోటింగ్ అట్టే ఉంటుంది. ఇదిగో వీళ్ళు చూడు శుద్ధంగా కాలు పైన వేసుకొని పెరలింగ్ కదా, మామూలుగా సైకిల్ దొరికినట్టు కొట్ట బాడమే వాళ్ళు. ఇక మనమైతే ఈసిరి చేతులు నొప్పులు వచ్చేస్తాయి మనకి. ఇద్దరు ఇసరాల లేకపోతే ముందుకు కదలదు. అది అట్టేస్తున్నారు. On the corner where the shadows creep, whispers of the city, secrets they keep. Underneath the street lamps steady burn. Life's a game of dice, wait in your turn. City lights shine, but they never show the truths we hide, the things we don't know. Concrete jungle beats in the air, dreams take flight, but beware. Graffiti tells tales on the subway line, lost souls searching, trying to redefine. Echoes of struggle in alleys tight, fighting for a moment under neon light. Corners hum with the jazzy groove, time stands still, it's hard to. ఇంకా అలా ఒక అర్ధ గంట సేపు బోటింగ్ చేసి చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ చెప్తున్నా, అనంతగిరి హిల్స్ దాకా వచ్చిన వాళ్ళు ఈ కాయాకింగ్ బోటింగ్ మట్టుకు మిస్ అవ్వకండి, డెఫినెట్గా గుర్తుండిపోద్ది. ఎందుకంటే మనం దొరుకునే కదా బోట్ చాలా ఫన్గా థ్రిల్గా. ఇంక ఈ బోటింగ్ అయితే 30 నిమిషాలు కంప్లీట్ చేసుకుని మనమైతే ఇక్కడ నుంచి భూకైలాష్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. సో అక్కడ నుంచి ఒక 35-37 కిలోమీటర్లు ఉంటుంది భూకైలాష్ టెంపుల్కి కాయాకింగ్ బోటింగ్ దగ్గర నుంచి. సో ఒక గంట వేసుకుంటే వెళ్ళిపోతాం అనమాట మనమైతే. చాలా జాగ్రత్తగా వెళ్ళండి బైకులు వెళ్ళేటప్పుడు, ఫాస్ట్ అంతే తొందరలో మనకి, నిదానంగా ఏమి ఇబ్బంది లేకుండా చిన్నగా పోయినా సరేనా. సో ఇంక మనమైతే భూకైలాష్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇదేనమాట భూకైలాష్ టెంపుల్. ఇక్కడ పార్కింగ్ ఏం లేదు, బయట చాలా స్థలం ఉంటుంది గుడి ముందర, ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట మనమైతే. సో ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్ ఉందన్నమాట. సో టికెట్ వచ్చేసి 100 రూపాయలు మనిషికి. 100 రూపాయలు ఏంటంటే బెత్తలు పోయినాను నేనైతే. సరేలే ఎంత దూరం వచ్చి 100 రూపాయలు 150 రూపాయలు తీసుకోవాలి తప్పదు. సో ఈ 100 రూపాయల టికెట్ తీసుకుంటే మధ్యాహ్నం భోజనం అయితే ఫ్రీ అంట, అందుకని 100 రూపాయలు. సో టికెట్లు తీసేసుకుని ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయినాము. సో ఇక్కడైతే చాలా విగ్రహాలు ఉన్నాయి, ఎగ్జాక్ట్గా నాకైతే పేర్లు తెలీదు. అమ్మవార్లు కానీ చాలామంది ఉన్నారు. సో ఇదంతా దాటుకొని మనం అయితే
లోపలికి వెళ్ళాలా. ఇక్కడ కూడా వాటర్లో నడవాలన్నమాట. మనమైతే గుళ్ళోకి నడిచేటప్పుడు వాటర్ ఉంటాయి, ఆ వాటర్లో నడిచేయాలి మనం. మన చెస్ట్ వరకు కానీ మన నడుము వరకు కానీ వస్తాయి హైట్ని బట్టి. మనకైతే చెస్ట్ వరకు వచ్చేస్తాయి మనం ఉండే 5.5 అడుగుకి. సో ఈ వెళ్ళే క్రమంలో చాలా విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట మనకి. సో ఈ స్టాచ్యూస్ చూడండి, చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు ఎవరో కానీ శిల్పులు. సో ఈ పెద్ద శివుడిది కూడా చూడండి, అండ్ అలాగే ఈ లింగం చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మీరు డెఫినెట్గా విజిట్ చేయండి ఇక్కడికి, భూకైలాష్ టెంపుల్కి. అక్కడి నుంచి 30 కిలోమీటర్లు, 1 గంట సేపు ఇబ్బంది లేదు. సో ఇవి కూడా చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇంకైతే మనం ఇంకా వాటర్లో నడద్దాం. పొద్దున్నే టైం అయితే 10, జిల్లు మనిపోతున్నాయి నీళ్ళు అయితే. చాలా మంచు, చాలా చల్లగా ఉందన్నమాట. సో చూడండి వీళ్ళంతా 3 మనకలు వేసారనమాట, అందుకని వీళ్ళంతా తడిసిపోయింది. మనమైతే బట్టలు ఎత్తుకోవాలి ఫస్ట్ పాయింట్. పోయిన బట్టలతోనే తడిచిపోయినా ఏమైనా ఆ బట్టలతోనే తిరిగి రావాలా. ఎండ రాకపోయింది అనుకో దోవలు తీరిపోద్ది. ఎండ వస్తే గాబాని ఆరిపోతాయి కానీ, ఎందుకంటే బైక్లో కాబట్టి చల్లగాలి తగులుతూ ఉంటుంది, ఆ గాలికి ఆరిపోతాయి బట్టలు అయితే. మీరైతే బట్టలు ఎత్తుకోండి ఒక జత. ఇక్కడ బయట చాలా రూమ్స్ ఉన్నాయి, అంటే వాష్రూమ్స్ అలాగా, టాయిలెట్స్ అవి బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది లేదనమాట. ఒక బ్యాగ్లో ఒక జత ఎత్తుకోబండి. సో ఇంకైతే మనం నడిచి వెళ్ళిపోదాం. సో ఇదే ఫస్ట్ జ్యోతిర్లింగం అనమాట. సో ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి, ఒక 5 అడుగులకి 5 అడుగులకి ఒకటి. భయపడిన అవసరం లేదు అసలుకి. మనమైతే నాకైతే చూడండి చెస్ట్ వరకు వచ్చాయి, మనం అంత హైట్ లేవులే, అందుకని చెస్ట్ వరకు వచ్చాయి అనమాట. చిన్నపిల్లలు కానీ అందరూ వెళ్తున్నారు, ఇబ్బంది లేదనమాట. కింద అయితే గచ్చు ఉంది, ఇబ్బంది లే. పాములు ఏముంటాయని భయపడలేదు అసలుకి. చాలా క్లీన్గానే ఉన్నాయి వాటర్ కూడా, కాకపోతే జిల్లు అని పోతున్నాయి. సో ఇంక మనమైతే నిదానంగా అలాగా 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకొని మనమైతే శివుడి దగ్గరికి వెళ్ళిపోదాం. మామ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి మంచి మంచి వీడియోస్, ఫుడ్ బ్లాగ్స్, ట్రావెలింగ్, మంచి మంచి ప్లేస్ అయితే ఇంకా మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది, అండ్ అలాగే మంచి సపోర్ట్ ఇస్తుంది అనమాట నాకైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో అందుకని వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకైతే వచ్చేస్తుంది. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ అనదర్ వ్లాగ్. థ్యాంక్ యూ, బై. గుడ్.